మల్లన్న అంటే అసలు క్వశ్చన్ చేయడం, సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం, పబ్లిక్కి ఒక సొల్యూషన్ చూపించడం. మరి వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉన్నది మీకు. ఇంకా మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ఇవాళ ఉన్నదే మీరు రూలింగ్ పార్టీలో కదా. 100%. ఒకటి, తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి రావడమో లేకపోతే అధికార పక్షంలో ఉండడం అనేటువంటిది నా ప్రశ్నకి ఇవి అడ్డంకి అని నేను అనుకోవట్లేదు. మా ప్రభుత్వం కూడా, మా గవర్నమెంట్ కూడా, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నను స్వాగతించేటువంటి పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా ఈ సమాజాన్ని పరిపాలించాలనుకుంటున్నటువంటి పార్టీ. ప్రశ్న సలహా రూపంలోకి మారొచ్చు, కానీ అక్షరాలు మాత్రం అవే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు చూడొచ్చు, క్యాబినెట్ సబ్ కమిటీ చేసినారు రైతు భరోసా విధానం ఎట్లా ఉండాలనే దానిపైన. ఇవాళ మార్నింగ్ న్యూస్లో నా అభిప్రాయం చెప్పిన, నేను ఓపెన్గా చెప్పిన నా అభిప్రాయాన్ని పోయి ఇండివిజువల్గా పోయి మంత్రి గారి ఛాంబర్లో కూర్చొని చెప్పొచ్చు, కానీ నా అభిప్రాయం అనేది ప్రజల ఆమోదం తీసుకొని తద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేసినాను. పెట్రోల్ బంకులకు, ఔటర్ రింగ్ రోడ్లకు, ఇటువంటి వాటికి రైతు బంధు ఇచ్చారు గతంలో. ఇది ఎట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక కమిటీని వేసి ఆ కమిటీకి సూచనలు సేకరించి జూలై మాసంలో నివేదిక ఇస్తుందని చెప్పారు. మీరు అందరు సూచనలు చేయమంటే దానిలో భాగంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు, కానీ నా అభిప్రాయం మాత్రం పంట పండించినటువంటి రైతు ఎక్కడైతే అమ్మకం కోసం ఆ ధాన్యం తీసుకొస్తాడో కొలిసిన ప్రతి కింటా పైన నువ్వు ఇస్తా అనుకుంటున్నటువంటి భరోసా 500 రూపాయలు ప్రతి ధాన్యం బస్తా మీద ఈ బోనస్ పంట పండించిన రైతుకే పోతుంది, పక్కాగా రైతుకే చేరుతుంది. దీంట్లోకి ఔటర్ రింగ్ రోడ్లు, పెట్రోల్ బంకులు రావు, అసలైన రైతుకు చేరుతుంది అనేటువంటి నా అభిప్రాయాన్ని నేను చెప్పడం జరిగింది. సో బహుశా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి నేను అందులో పార్ట్ ఆఫ్ పార్సిల్గా ఉండి ఇది చెప్పే అవకాశం ఉండేది కాదు. సో వాళ్ళకి మాకున్నటువంటి తేడా అది. ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. అది నిర్దిష్టమైనటువంటి రూపంలో, అది సలహా రూపంలోకి మార్చి చెప్పినా లేకపోతే ఇంకో రూపంలోకి చెప్పినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా ప్రశ్నలో వాడి వేడి ఏది తగ్గదు, అవన్నీ ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు మారుతాయి. కోసం మీరు ఒక 20-25 ఏళ్ల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. ఒక చంద్రబాబుని చూసేవారు, ఒక రాజశేఖర్ రెడ్డిని, ఒక కిరణ్ కుమార్ రెడ్డిని, రోసయ్య గారిని, ఇలా మీరు కేసీఆర్ని చూసిండ్రు, రేవంత్ రెడ్డిని చూసిండ్రు. వీళ్ళందరినీ కంపేర్ చేస్తే ఇవాళ గవర్నమెంట్ ఎట్లా ఉన్నదన్న ఫీలింగ్తో ఉన్నారు. అంటే డెఫినెట్గా ఒక మాట ఏం చెప్పాలంటే, అనేక ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగ్గర నుంచి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలు జాతీయ అంశాలతో ముడిపడి ఉంటాయి, జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. స్థానికంగా ఏది మన లోకల్ ఉండేటువంటి పార్టీల అంశాలన్నీ స్థానికతతో ముడిపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీరు ఈ 2004 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు మనం కీన్గా అబ్జర్వ్ చేసినటువంటి అంశంలో ప్రజాశ్రేయస్సు కోసం అత్యధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఆరోగ్యశ్రీ లాంటి పథకం, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకాలు, కేంద్రంలో యూపీఏ సర్కార్ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టం లాంటివి. సో ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఇవాళ భారతదేశంలో జరిగినటువంటి ఒక ఏది ఆలోచన విస్ఫోటనానికి నాంది పలికినాయని నేను చెప్పగలుగుతాను. నిజంగా అవి లేకపోయినుంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ లేకపోతే అధికారులు ఏందా కాయిదాలు ఎక్కడియా అనేటోళ్ళు, కానీ ఒక జవాబుదారీతనాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటూనే ముందుకు పోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాష్ట్ర పార్టీలు ఉంటాయి చూడు, అవి తమ పవర్ని రినివల్ చేసుకోవడం కోసం తాత్కాలిక ఉపశమనాల వైపు పోయినాయి. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి ఆలోచన అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ లేకపోతే నాయకులు కానీ మిగతా పార్టీలలో అది కనిపించలేదు నాకు. కాబట్టి మీరు అన్నట్టుగా నేను చూసినటువంటి 20-25 ఏళ్ళ నుంచి చూసినటువంటి, అంతేందుకు మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు, ఒకప్పుడు
నేను ఆంధ్రభూమి ఆ టైంలో ఏది 2000 సంవత్సరం ఆ టైంలో నేను వార్తలు రాసేటప్పుడు ఓ ప్రోగ్రాం గురించి రాసి వెంకటేషు, రమేషు, రాజనరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ తదితరుల కంటే ముందు నా పేరు వచ్చేటట్టు చూడమని చెప్పేటోళ్ళు. ఆ పేరు కోసమే అంటే జర్నలిజము. సో అప్పుడు అంతా దానికో విలువ, దానికో కథ. అప్పుడు ఒక వార్త రాస్తే అధికార యంత్రాంగం అంతా హుటాహుటిన దిగిపోయి దానిపైన రిప్లైలు ఇచ్చుకునే పరిస్థితి ఉండే. ఇవాళ మీకు తెలుసు ఆయన రాస్తే రాసుకున్న అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే సేమ్ టైము అన్ని వ్యవస్థల్లో మార్పులు వచ్చినట్టుగానే రాజకీయంలో కూడా మార్పులు వచ్చినాయి. రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చినాయి. ఇవాళ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ చూడొచ్చు మనం. నాకు రైతుల మీద ప్రేమ వల్లనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరైనా కూడా గతంలో చేరినటువంటి వాళ్ళు బంగారు తెలంగాణ కోసం చేరినమంటారు. సహజంగా ఎట్లుంటుందంటే తిరుపతికి పోయి వాళ్ళ ఇంటి వాళ్ళంతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోయి అందరు పోయి మొక్కేసి వస్తారు. మొక్కేసి వచ్చి బయట మీడియా అడగానే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అదే నిజంగా అదే మొక్కుతారు సార్, మొక్కుతారు. అది అవును, వాళ్ళ ఇంటి వాళ్ళకి మొక్కుంటారు. బయటకు వచ్చి గుడి బయటికి రాగానే అబద్ధం చెప్తారు. అంటే ఒకటి ఏం చెప్తా ఉన్నంటే ప్రజలకు అది ఇష్టం కాబట్టి అది చెప్తున్నారు నాయకులు. నేను నా ఇంటి శ్రేయస్సు కోసం లేకపోతే నా కుటుంబం బాగుండాలి, చల్లగా ఉండాలని పోయినా అనేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి ప్రజలు అది కోరుకుంటారు కాబట్టి నాయకుడికి చెప్తాడు. మరి అలా జర్నలిస్ట్ దీన్ని ఇట్లా పాయింట్అవుట్ చేస్తుండ్రు. ఇప్పుడు మీరు పొలిటీషియన్ అయింది. ఎస్, మరి రెండు క్లాష్ అయితే కదా ఎక్కడన్నా. అంటే క్లాష్ అంటే నేను ఒకటి ఏం చెప్తానంటే మెల్లగా ఈ బాధ్యతల నుంచి నేను అటువైపు వస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకేసారి కూడా పబ్లిక్ నుంచి ఫేడ్ అవుట్ కావడం కాదు, దాన్ని మరో రూపంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇముడతారు అయితే పాలిటిక్స్లో 100% ఇముడతాం. మీకు దిశ టీవీ కూడా చెప్తా ఉన్నా, ప్రతిరోజు నా న్యూస్ మీ దాంట్లో ఉండేటట్టు చేస్తాను. ప్రతిరోజు ఉండేటట్టు చేస్తా. ఓకే, కానీ అది ఎట్లా వస్తాం ఏం కథ అనేది మీకు చెప్తాం త్వరలో.